అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్‌లో చాలా స్టెప్స్ ఉంటాయి. కానీ ఈ వీడియోలో సింపుల్‌గా అర్థమవ్వడం కోసం ఇంపార్టెంట్ అయిన 3 స్టెప్స్‌ని చూడబోతున్నాం. స్టెప్ 1 బాక్సైట్‌ని మైనింగ్ చేయడం. అల్యూమినియం మన భూమి మీద లభించే సాధారణ మెటల్ అయినప్పటికీ ప్యూర్ అల్యూమినియం సహజంగా లభించదు. అల్యూమినియంని పొందడానికి మినరల్స్ లైక్ క్రయోలైట్, ఫెల్స్పర్, కరండం లాంటివి అవైలబుల్‌గా ఉన్నాయి. కానీ అల్యూమినియం తయారీకి ప్రైమరీగా యూజ్ చేసే రా మెటీరియల్ బాక్సైట్. బాక్సైట్‌ని ఓపెన్ పిట్ మైనింగ్ నుండి హెవీ మెషిన్ సహాయంతో బయటికి తీస్తారు. ఆ తర్వాత దానిలో ఇంప్యూరిటీస్‌ని రిమూవ్ చేయడానికి రిఫైనింగ్ చేసి నెక్స్ట్ ప్రాసెస్‌కి పంపుతారు. ఇప్పుడు స్టెప్ 2 బాక్సైట్ నుండి అల్యూమినాని ఎక్స్ట్రాక్ట్ చేయడం. ఫస్ట్ బాక్సైట్ ఓర్‌ని మెషిన్‌లో క్రష్ చేస్తారు. ఆ క్రష్ చేసిన ఓర్‌ని కాస్టిక్ సోడాతో మిక్స్ చేసి గ్రైండింగ్ మిల్లుకి పంపిస్తారు. గ్రైండింగ్ మిల్లులో ఇప్పుడది స్లర్రీ లాగా మారుతుంది. తర్వాత ఆ స్లర్రీని డైజెస్టర్‌లోకి పంపి 270 డిగ్రీస్ సెల్సియస్ వద్ద ప్రెషర్‌లో హీట్ చేస్తారు. కాస్టిక్ సోడా బాక్సైట్ మెటీరియల్‌లో ఉన్న అల్యూమినియం కాంపౌండ్స్‌తో రియాక్ట్ అయి సోడియం అల్యూమినేట్ అనే సొల్యూషన్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ సొల్యూషన్‌ని సెటిలింగ్ ట్యాంక్‌లోకి పంప్ చేస్తారు. కాస్టిక్ సోడాలో డిజాల్వ్ కాని వేస్ట్ మెటీరియల్ ఇంకా ఇంప్యూరిటీస్ ట్యాంక్ చివరి భాగంలో సెటిల్ అవుతాయి. వేస్ట్ మెటీరియల్ అంతా బాటంలో సెటిల్ అయిన తర్వాత రిమైనింగ్ లిక్విడ్‌ని క్లాత్ ఫిల్టర్స్ నుండి పంపిస్తారు. సొల్యూషన్‌లో ఉన్న మిగతా ఇంప్యూరిటీస్ ఫిల్టర్‌లోనే ఆగిపోతాయి. ఇక ఫిల్టర్ అయిన సోడియం అల్యూమినేట్ సొల్యూషన్‌ని పెద్ద ప్రెసిపిటేటర్‌లోకి పంపుతారు. ప్రెసిపిటేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి అల్యూమినియం హైడ్రాక్సైడ్ అనే సీడ్ క్రిస్టల్స్‌ని యాడ్ చేస్తారు. ఈ ప్రాసెస్‌లో పెద్ద అల్యూమినియం క్రిస్టల్స్ ఫామ్ అవుతాయి. ఈ క్రిస్టల్స్‌ని రోటరీ కిల్న్‌లో 960-1100 డిగ్రీస్ సెల్సియస్ వద్ద హీట్ చేస్తారు. అలా చేయడం వల్ల వాటర్ మాలిక్యూల్స్ అంతా డ్రై అయిపోయి చివరిగా అల్యూమినా లేదా అల్యూమినియం ఆక్సైడ్ అని పిలువబడే వైట్ పౌడర్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు స్టెప్ 3 అల్యూమినాని స్మెల్టింగ్ చేయడం. అల్యూమినియం స్మెల్టింగ్ కోసం చాలా ఎలక్ట్రిసిటీ అవసరం ఉంటుంది మరియు ఇది రిడక్షన్ పాట్ అని పిలువబడే స్టీల్ వ్యాట్‌లో జరుగుతుంది. పాట్ యొక్క అడుగు భాగం కార్బన్‌తో కవర్ చేసి ఉంటుంది. ఇది క్యాథోడ్ లాగా వర్క్ చేస్తుంది మరియు పాట్‌కి మరోవైపు కార్బన్ రాడ్స్‌ని ప్లేస్ చేస్తారు. ఇవి యానోడ్‌లు లాగా వర్క్ చేస్తాయి. ఇంకా అల్యూమినా ఫీడర్ అల్యూమినాని పీరియాడికల్లీ పాట్‌లోకి రిలీజ్ చేస్తుంది. ఈ రిడక్షన్ పాట్‌లో అల్యూమినా క్రిస్టల్స్‌ని 960-970 డిగ్రీ సెల్సియస్ వద్ద క్రయోలైట్‌లో డిజాల్వ్ చేస్తారు. ఇది ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్‌ని ఫార్మ్ చేస్తుంది. ఇది యానోడ్‌కి మరియు క్యాథోడ్‌కి మధ్య కండక్టర్‌లా వర్క్ చేస్తుంది. ఇంకా రిజల్టింగ్ రియాక్షన్ ఏదైతే ఉందో అది అల్యూమినియం ఆక్సైడ్ మాలిక్యూల్స్‌లో అల్యూమినియం ఇంకా ఆక్సిజన్ మధ్య బాండ్స్‌ని బ్రేక్ చేస్తుంది. ఇందులో రిలీజ్ అయిన ఆక్సిజన్ కార్బన్ రాడ్స్‌కి అట్రాక్ట్ అయి కార్బన్ డయాక్సైడ్‌గా ఫామ్ అవుతుంది మరియు ఫ్రీ అయిన అల్యూమినియం యాటమ్స్ పాట్ యొక్క బాటంలో సెటిల్ అవుతాయి. కరిగిన అల్యూమినియంని క్రూసిబుల్ సహాయంతో కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన మాల్టెన్ అల్యూమినియంని మరో ఫర్నెస్‌లోకి పంపి ఆ తర్వాత ఇంగట్లలా చేస్తారు. ఆ తర్వాత దాని ఉపయోగంని బట్టి ఇతర ఫ్యాక్టరీలకు పంపుతారు. అండ్ ఇవి అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్‌లో కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్.